క్షణక్షణం పోరాటం కణం కణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లె ఫైల్ సిఐడి చేతికి. కేసును సిఐడికి అప్పగించిన డీజీపీ ద్వారకా తిరుమలరావు. ఇప్పటికే 8 కేసులు నమోదు చేసిన పోలీసులు. వైకాపా నేతల గుండెల్లో రైళ్లు. పెద్దిరెడ్డికి ఉచ్చు బిగుస్తుందంటున్న రాజకీయ విశ్లేషకులు. విద్యా సంస్థల చుట్టుపక్కల ప్రత్యేక నిఘా. గంజాయి, సిగరెట్టు, గుట్కా వంటివి అమ్మకూడదు. మీడియా, ప్రజా సంఘాలు, రాజకీయ నాయకుల ముసుగుల్లో సెటిల్మెంట్లు చేయొద్దు. భూ కబ్జాలు, ర్యాష్ డ్రైవింగ్లపై పూర్తి దృష్టి. నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. డీఎస్పీ దర్బార్ కొండయ్య నాయుడు హెచ్చరిక. ఆ కీచక టీచర్ మాకొద్దు. విద్యార్థులను లైంగికంగా వేధించే ప్రబుద్ధుడు. ఇదివరకే ఆయనపై పోక్సో కేసు నమోదు. గతంలో అమ్మాయిలను హార్స్లీ హిల్స్ కు తీసుకెళ్తుండగా పోలీసుల అదుపులోకి. ముదివేడు టీచర్ గోపీనాథ్ వద్దే వద్దు అంటూ తల్లిదండ్రుల నిరసన. ఇక డీటెయిల్స్ చూస్తే గంజాయి అమ్మినా, ర్యాష్ డ్రైవింగ్ చేసినా, భూములు ఆక్రమించినా ఎవరిని వదలమని మదనపల్లె డీఎస్పీ కొండయ్య నాయుడు స్పష్టం చేశారు. మదనపల్లెలో డీఎస్పీ నేడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పట్టణంలో యువత ఎక్కువగా గంజాయి త్రాగుతున్నారని, ర్యాష్ డ్రైవింగ్ చేయడం తమ దృష్టికి వచ్చిందని, కాలేజ్, స్కూల్ పరిసర ప్రాంతాలలో సిగరెట్, బీడీ, గుట్కా వంటివి అమ్మకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా భూములు ఆక్రమణ చేసిన వారిపైన కూడా కేసులు నమోదు చేస్తామని, మీడియా, ప్రజా సంఘాలు, రాజకీయ నాయకుల ముసుగుల్లో పోలీస్ స్టేషన్ వద్ద సెటిల్మెంట్ చేసి వారిపైన నిఘా ఉంచామని, వారిపైన కూడా చర్యలు తప్పవని, మదనపల్లి ట్రాఫిక్ పైన కూడా దృష్టి పెట్టి రికార్డులు లేని వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మదనపల్లిలో పోలీస్ స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్కూళ్లు, కళాశాలల పరిసరాలలో సిగరెట్టు, గంజాయి, మత్తు పదార్థాల అమ్మకాలను పూర్తిగా నిషేధించినట్లు పేర్కొన్నారు. ఎవరైనా చట్ట విరుద్ధంగా అమ్మకాలు సాగిస్తూ పట్టుబడితే వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వ్యాపారులను హెచ్చరించారు. ముఖ్యంగా డ్రగ్స్, మత్తు పదార్థాలకు బానిసైన విద్యార్థులను మొదటి దశ కౌన్సిలింగ్, 2వ దశలో తల్లిదండ్రులను పిలిచి వార్నింగ్ ఇప్పించడం, 3వసారి కేసులు నమోదు చేసి జైలుకు పంపించడం చేస్తామని పేర్కొన్నారు. మదనపల్లి ప్రజలందరికీ నమస్కారం. అదేవిధంగా మదనపల్లి ప్రెస్ క్లబ్, మీడియా పర్సన్స్ అందరూ కూడా నమస్తే. నా పేరు కొండయ్య, డిఎస్పీ మదనపల్లి. నేను 4/8/24 తేదీ ఛార్జ్ తీసుకున్నాను. నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ముఖ్యంగా గవర్నమెంట్ యొక్క ఆదేశాల ప్రకారము, మా సుపీరియర్ ఆదేశాల ప్రకారము ఫస్ట్ ప్రయారిటీ, గవర్నమెంట్ ప్రయారిటీ, మన విద్యాశాఖ మంత్రి గారి ప్రయారిటీ ప్రకారము స్కూళ్ళు, కాలేజీలు దగ్గర ఎక్కడే కానీ ఈ మత్తు పదార్థాలు విక్రయాలు జరగకుండా, పిల్లలు మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా వాళ్ళపైన నిఘా పెట్టి ఫస్ట్ ఫేజ్లో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ఫేజ్లో వాళ్ళ స్టేషన్ పిలిపించి, వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. 3వ ఫేజ్లో వాళ్ళపైన ఇంకా ఎట్లాంటి కనికరం చూపకుండా శిక్షలు పడే విధంగా కేసులు రిజిస్టర్ చేస్తాము. అదేవిధంగా అందరికీ హెచ్చరిక ఏమిటంటే, చిరు వ్యాపారస్తులకు కానీ, మిగతా బంక్ నిలిపే వాళ్ళకి కానీ, స్కూల్ ప్రిమిసెస్లో ఎక్కడే కానీ సిగరెట్లు కానీ, బీడీలు కానీ, ఈ మత్తు కలిగించే విషయాలు ఏదే కానీ అమ్మకూడదని హెచ్చరికలు చేస్తున్నాము. ఎవరైనా ఆ విధంగా అమ్మిన ఎడల వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. అది ముఖ్యంగా గంజాయి పైన ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ లేని పోరాటం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మా ప్రయారిటీ వచ్చేసి మదనపల్లిలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది. ఈ ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండడానికి కారణము దినదినానికి వాహనాల యొక్క సంఖ్య పెరిగిపోవడం ఒకటి. అదేవిధంగా మదనపల్లి పట్టణంలో రోడ్లు యొక్క విడ్త్ చాలా తక్కువగా ఉంది. ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించిన మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రమాద ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఇది ప్రమాదం కాదని, కొందరు కావాలనే రికార్డులను దగ్ధం చేసేందుకు నిప్పంటించారని విచారణలో వెల్లడైంది. దీనిపై విచారణ ముమ్మరంగా కొనసాగుతుండగా కేసును ప్రభుత్వం సిఐడికి అప్పగించింది. ఈ కేసును సిఐడికి అప్పగిస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల నేపథ్యంలో కేసు మొత్తాన్ని మదనపల్లి పోలీసులు 2 రోజుల్లో సిఐడికి అప్పగించనున్నారు. గత నెల 21వ తేదీ రాత్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డులు దహనమైన విషయం తెలిసింది. ఈ ఘటనపై మదనపల్లి పోలీసులు 9 కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకోవడంతో పలువురు ఉద్యోగులు, నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దగ్ధమైన వాటిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన భూముల వ్యవహారంతో ముడిపడిన రికార్డులు, కీలకమైన నిషేధిత భూముల జాబితాలకు సంబంధించిన రికార్డులు ఉండటంతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రమాదం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ఉచ్చు బిగుస్తోందని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారని బీజేపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హర్ఫర్ తిరంగా కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని బుధవారం మదనపల్లె బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఇంటిలో జాతీయతా భావం ఉట్టిపడేలా ఈ నెల 13, 14, 15 తేదీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. వివిధ పద్ధతుల్లో జాతీయతా భావాన్ని చాటి చెప్పేలా కార్యక్రమాలను రూపకల్పన చేయటం జరుగుతుందని, వాటిని బీజేపీ నాయకులు ఆచరణలో పెట్టారన్నారు. ఈ సమావేశంలో రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శులు ఎల్లంపల్లి ప్రశాంత్, ఆకుల కృష్ణమూర్తి, పట్టణ అధ్యక్షులు బర్నెపల్లి రవికుమార్, ఓసూరి కిరణ్ కుమార్, భవానీ, భువనేశ్వరి, సత్య పాల్గొన్నారు. నమస్కారం. మనకందరికీ తెలుసు, ఇంకొన్ని రోజుల్లో ఆగస్టు 15వ తేదీన మన దేశానికి స్వాతంత్ర దినోత్సవం ఏదైతే ఉన్నదో ఒక పెద్ద పండగ. ఆ యొక్క స్వాతంత్రం కోసం మన పూర్వీకులు ఎవరైతే వారి త్యాగాలు, బలిదానాలు చేశారో వాళ్ళందరినీ కూడా ఆ రోజు తలుచుకొని ఆ ఒక్క పండుగని మనమందరం ఎంతో ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవానికి వికసిత్ భారత్ అనేది ఒక థీమ్ మనకు ఇవ్వటం జరిగింది. 2014 సంవత్సరంలో భారతదేశం ప్రపంచ స్థాయిలో 10వ స్థానంలో ఉంటే ఈరోజు మనం ప్రపంచంలో 5వ స్థానం చేరుకున్నాం. గౌరవ ప్రధానమంత్రి వర్యులు వారు ఆశయం ఏదైతే ఉందో 2047 సంవత్సరంకి మన స్వాతంత్రం వచ్చిన 100 సంవత్సరములు అయిన సందర్భంన భారతదేశం ప్రపంచ స్థాయిలో అగ్రగామి స్థానంలో ఉండాలనేసి వారి యొక్క కళ. దానికి అనుగుణంగా వికసిత్ భారత్ అనే ఒక అజెండాతో వారు దేశ అభివృద్ధి కానీ, దేశంలో సంక్షేమ పథకాలు కానీ మనకు అందించడం జరుగుతుంది. ఆ యొక్క వికసిత్ భారత్ థీమ్తో ఈ యొక్క ఏదైతే స్వాతంత్ర దినోత్సవం థీమ్తో మనం జరుపుకోవటం జరుగుతుంది. అదే కాకుండా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం ఏదైతే ఉన్నదో దాంట్లో ప్రతి భారతదేశ పౌరుడు వారందరూ కలిసి ఒక పండగలా చేసుకోవాలి అనే ఒక ఆలోచనతో హర్ ఘర్ తిరంగా, అంటే ప్రతి ఇంటి మీద మన జాతీయ పతాకం ఏదైతే ఉన్నదో అది ఎగరేయాలి అనేసి ఒక ఆలోచనతో పార్టీ శ్రేణులకు అందరికీ కూడా వారు పిలుపునివ్వటం జరిగింది. అదే కాకుండా భారతదేశ ప్రతి పౌరుడు కూడా వారు ఈ యొక్క కార్యక్రమానికి వారు ఘనంగా చేసుకోవాలనేసి వాళ్ళు తెలియజేయటం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఉద్దేశించి ఇప్పుడు మన మధ్య కాపు రామచంద్రారెడ్డి గారని వారు మాజీ శాసనసభ్యులు, వారు మన రాయలసీమ జోన్కి భారతీయ జనతా పార్టీ హర్ ఘర్ తిరంగా అభియాన్కి కన్వీనర్గా ఈరోజు మదనపల్లి పట్టణం వచ్చేయడం జరిగింది. మదనపల్లి రూరల్ సర్కిల్ సిఐగా రమేష్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. 5 రోజుల క్రితం కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయా ప్రవీణ్ కుమార్ సిఐల బదిలీలు నియామక ఉత్తర్వులు జారీ చేసిన విషయం పాఠకులకు తెలిసిందే. ఈ క్రమంలో గతంలో మదనపల్లి రూరల్ సర్కిల్ సిఐగా పనిచేస్తున్న సద్గురుడు రాయచోటి పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కె రమేష్ ను నియమించారు. కాగా నూతన ఎస్ఐగా రమేష్ బాధ్యతలు స్వీకరించారు. కాగా మంగళవారం మదనపల్లె 1 టౌన్ సిఐగా చాంద్ పదవి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. మదనపల్లె యూత్ ఐకాన్ స్వచ్ఛంద సేవ సంస్థ హెల్పింగ్ మైండ్ సేవలను స్థానిక 1 టౌన్ సిఐ చాంద్ బాషా ప్రశంసించారు. అనార్థుల ఆకలి తీర్చడం కోసం వారు ఏర్పాటు చేసిన ఫుడ్ బ్యాంక్ సేవల పట్ల సంస్థ సభ్యులకు అభినందనలు తెలిపారు. మదనపల్లి 1 టౌన్ సిఐగా బాధ్యతలు చేపట్టిన సిఐ చాంద్ బాషాకు పూల మొక్క అందించి స్వాగతం పలికిన హెల్పింగ్ మైండ్స్ బృందం. తదనంతరం గత 4 ఏళ్ల నుండి అన్నార్థుల ఆకలి తీరుస్తున్న ఫుడ్ బ్యాంక్ ను సందర్శించిన చాంద్ బాషా స్వయంగా ఆహారం అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా సిఐ చాంద్ బాషా మాట్లాడుతూ మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో హెల్పింగ్ మైండ్ సంస్థ ఎనలేని
సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతూ పలు సేవలు అందిస్తున్నారని, యువత చెడు మార్గాల్లో వెళ్లకుండా సేవా కార్యక్రమాల్లో ముందు ఉండాలని పిలుపునిచ్చారు. హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ ఫుడ్ బ్యాంక్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, అదేవిధంగా ఫంక్షన్లో ఆహారం మిగిలిన వృధా చేయకుండా ఫుడ్ బ్యాంక్ లో అందుబాటులో ఉంచితే అనాథుల ఆకలి తీర్చవచ్చు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ ఉపాధ్యాయులు మహమ్మద్ పఠాన్ ఖాన్, హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్, సభ్యులు కిరణ్, పురుషోత్తం, చరణ్, పోలీస్ సిబ్బంది, సయ్యద్ బాషా పాల్గొన్నారు. ఆకలితో ఉండేవాళ్ళు రాజకృష్ణలో గత 4 సంవత్సరాల నుంచి అభివృద్ధి వారి టీమ్ మెంబర్స్ ఓన్గా హోటల్లో లేకుండా ఇంటికి తీసుకొచ్చి తర్వాత 50 హోటల్లో అన్నం వాళ్ళు ఇచ్చే సమాచారంతో ఆ భోజనాన్ని ప్యాకెట్లు శుభ్రంగా ప్యాక్ చేసి శుభ్రంగా పెట్టి వీళ్ళు ఆకలి తీసుకున్నారంటే వీళ్ళు చాలా పుణ్య పని చేస్తున్నారు. ఎందుకంటే ఇంటి దగ్గర వెళ్ళి అన్నం పెట్టినంటే లేదని 10 రోజులు కానీ రోజు 50 నుంచి 100 మంది పైన అంటే మినిమం డైలీ 100 మందికి ఇద్దరు వీళ్ళలో తీసుకొస్తున్నారు. తర్వాత ఇక్కడ ఫుడ్ దొరకకపోతే కూడా ఆ రోజు వండించి తీసుకొచ్చి పెట్టి పేదవారికి ఎప్పుడైనా కానీ అన్నము ఆకలేసిందంటే ఆర్టిఫిషియల్ షాప్ దగ్గరికి వెళ్తే ఫుడ్ బ్యాంకులో ఖచ్చితంగా ఫుడ్ దొరుకుతుంది అని నమ్మకం కలిగించిన అబూబక్కర్ గారికి నేను చాలా 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 థ్యాంక్స్. అలాగే మా ఆనంద గారు ఈ ప్రోగ్రాం వచ్చి నన్ను ఎంకరేజ్ చేసి పిలిపించారు. అబూబక్కర్ పార్టీ అన్నగారు కూడా టీచరు చాలా వరకు పబ్లిక్ అయిన సమస్యలు కూడా సాల్వ్ చేస్తుందని నాకు ఫోన్ చేసి చెప్తుంటారు. కాబట్టి అన్నగారు ఈరోజు రమ్మన్నారు. అబూబక్కర్ పార్టీ రాసారంటే దిగువ సీతివారిపల్లి వద్ద తెగిన చెరువును పరిశీలించిన తంబళ్లపల్లె తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం పిచ్చలవాండ్లపల్లి పంచాయతీ దిగువ సీతివారిపల్లి వద్ద చెరువు తెగిన విషయం తెలిసిన వెంటనే తంబళ్లపల్లె తెలుగుదేశం ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి మండల స్థానిక నాయకులతో కలిసి తెగిన చెరువును ఆళ్నవాళ్లను పరిశీలించారు. చెరువు తెగిన తీరు, తెన్నల గురించి ఆయకట్టుదారులను అడిగి తెలుసుకున్నారు. సుమారు 100 ఎకరాల సాగు విస్తీర్ణం కలిగి నిరంతరం పంటలు పండేందుకు అనువుగా ఉన్న చెరువు నీరు రైతులకు చాలా ఉపయోగంగా ఉండేది. ఈ చెరువు తెగడానికి మూల కారణం ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి. వారికి సంబంధించిన పిఎల్ఆర్ కంపెనీ వాళ్ళు ఇక్కడ ప్రాజెక్టు నిర్మాణం కొరకు చెరువు కింద భాగాన ఉన్న మట్టిని పూర్తి స్థాయిలో తీసుకుని వెళ్లి ప్రాజెక్టు నిర్మాణానికి ఉపయోగించుకున్నారని, అక్కడ వారు మట్టిని తీసుకువెళ్లిన దాని వల్ల చెరువు పటిష్టత దెబ్బతిని నీరు వచ్చేసరికి బలహీనమై తెగిపోయిందని స్థానికులు తెలిపారు. దీనికి బాధ్యులు ముమ్మాటికి పిఎల్ఆర్ కంపెనీ కాంట్రాక్ట్ సమస్యనని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం చెరువు తెగిపోవడంతో ఊరిలోకి రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉందని వాపోయారు. ప్రస్తుతం ప్రజలు పక్క ఊరికి పోవాలన్నా, ఆరోగ్య కేంద్రాలకు వైద్యం కోసం వెళ్లాలన్నా, విద్యార్థులు చదువుకునేందుకు వెళ్లాలన్నా చాలా ఇబ్బందిగా ఉందని ఊరి ప్రజలు వాపోయారు. బాధిత రైతుల గోడు విన్న తంబలపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి ఇక్కడ రైతాంగం ఇప్పుడు జరిగిన నష్టాన్ని గురించి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి నష్టపరిహారాన్ని అంచనా వేసి బాధిత రైతులకు నష్టం అందే విధంగా మరియు చెరువు నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, మన జిల్లా నుంచి ఉన్న రవాణా శాఖ మంత్రి వర్యులు రామ్ ప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి పనులను వెంటనే చేపట్టేందుకు తాను అన్ని విధాలా తమకు చేదోడు వాదోడుగా ఉంటానని బాధిత రైతాంగానికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో తంబలపల్లె నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త సీడు మల్లికార్జున్ నాయుడు, కొరబలకోట మండల టీడీపీ కన్వీనర్ వైజీ సురేందర్ యాదవ్, దాదంవారిపల్లి సర్పంచ్ డిఆర్ వెంకటరమణారెడ్డి, టీడీపీ జిల్లా మైనార్టీ సెల్ కార్యదర్శి ఆయూబ్, పిచ్చల వాండ్లపల్లి సర్పంచ్ సురేంద్ర, ఆయకట్టుదారులు రాజారెడ్డి, టీవీ శంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఏ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 7న నిమ్మనపల్లె సర్కిల్ శ్రీరామ్ ఫార్చ్యూన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీరామ్ ఫార్చ్యూన్ రీజనల్ హెడ్ సంపద్, రీజనల్ మేనేజర్ రాకేష్, ఏరియా మేనేజర్
వెంకటేష్ మరియు లక్ష్మిల చేతుల మీదుగా బీమా డబ్బులు అందించడం జరిగింది. మా శ్రీరామ్ బ్యాచ్ గత సంవత్సరం 2023న ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి 20,200 కట్టి జీవిత బీమా పాలసీ తీసుకోవటం జరిగింది. ప్రమాదవశాత్తు ఆయన 2024న నెల్లూరు ఉదయగిరి రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. దీంతో బుధవారం నామినీ అయిన ప్రతాప్ సింగ్ భార్య అర్చనాబాయికి 3,35,000 ప్రమాద బీమాను అందించడం జరిగింది. 20,200 రూపాయలతో ఒక పాలసీ తీసుకున్న ప్రమాదవశాత్తు ఆయన జూలై 2024లో గుండెపోటుతో మరణించారు. ఆయన భార్య సంతోషికి 2,16,100 రూపాయలు ప్రమాద బీమా డబ్బులను అందజేయటం జరిగింది. శ్రీరామ్ రీజనల్ హెడ్ సంపత్ మరియు రాకేష్ మాట్లాడుతూ 98% క్లెయిమ్ కుటుంబాలకు అందజేయడంలో శ్రీరామ్ కంపెనీ ముందుంది అన్నారు. విద్యార్థినులను లైంగికంగా వేధించి వారి భవిష్యత్తును అంధకారం చేసి ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న కీచక టీచర్ గోపీనాథ్ మా పాఠశాలకు వద్దు అంటూ కొరబలకోట మండలం ముదివేడు గ్రామ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం ఉదయం ఆ పాఠశాల ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ గతంలో మదనపల్లిలో జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని లైంగికంగా వేధించినందుకు గోపీనాథ్ మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయటం జరిగిందన్నారు. అంతకుముందు కలకడ మండలంలోని నడించర్ల ఉన్నత పాఠశాలలో కూడా ఆయన అమ్మాయిల పట్ల లైంగికంగా వేధించి శిక్షకు గురయ్యారని వారన్నారు. అలాంటి టీచర్ మాకొద్దు అంటూ ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయునికి వినతి పత్రాన్ని అందజేశారు. అంతేకాకుండా అతను పనిచేసిన ప్రతి పాఠశాలలోనూ అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని, గతంలో కూడా అమ్మాయిలను హార్స్లీ హిల్స్ కి తీసుకువెళ్తుండగా పోలీసులు పట్టుకోవటం జరిగిందన్నారు. ఇలాంటి కామాంధ కీచక ఉపాధ్యాయుడు మాకొద్దు అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా విద్యాశాఖ అధికారి, మదనపల్లి ఉప విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకువెళ్లటం జరిగిందన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లి ఫైల్ సిఐడి చేతికి. కేసును సిఐడికి అప్పగించిన డీజీపీ ద్వారకా తిరుమలరావు. ఇప్పటికే 8 కేసులు నమోదు చేసిన పోలీసులు. వైకాపా నేతల గుండెల్లో రైళ్లు. పెద్దిరెడ్డికి ఉచ్చు బిగుస్తుందంటున్న రాజకీయ విశ్లేషకులు. విద్యా సంస్థల చుట్టుపక్కల ప్రత్యేక నిఘా. గంజాయి, సిగరెట్టు, గుట్కా వంటివి అమ్మకూడదు. మీడియా, ప్రజా సంఘాలు, రాజకీయ నాయకుల ముసుగుల్లో సెటిల్మెంట్లు చేయొద్దు. భూ కబ్జాలు, ర్యాష్ డ్రైవింగ్లపై పూర్తి దృష్టి. నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. డీఎస్పీ దర్బార్ కొండయ్య నాయుడు హెచ్చరిక. ఆ కీచక టీచర్ మాకొద్దు. విద్యార్థులను లైంగికంగా వేధించే ప్రబుద్ధుడు. ఇదివరకే ఆయనపై పోక్సో కేసు నమోదు. గతంలో అమ్మాయిలను హార్స్లీ హిల్స్ కు తీసుకెళ్తుండగా పోలీసుల అదుపులోకి. ముదివేడు టీచర్ గోపీనాథ్ వద్దే వద్దు అంటూ తల్లిదండ్రుల నిరసన. క్షణక్షణం పోరాటం, కణం ప్రజాపక్షం. జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.